ఫ్రెండ్స్, ఈ యొక్క వీడియోలో మనము డిఫాల్ట్ పారామీటర్స్ అని చెప్పేసి ఈ కాన్సెప్ట్ గురించి తెలుసుకుందాము. జావాస్క్రిప్ట్‌లో డిఫాల్ట్ పారామీటర్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్ కాన్సెప్ట్ అన్నమాట. ఇది మనం ఇక్కడ ఒక ఎగ్జాంపుల్ పెట్టి చూసినట్టయితే ఫంక్షన్ నేమ్ అని చెప్పేసి నేను ఫంక్షన్ నేమ్ అని చెప్పి ఒక ఫంక్షన్ రాశానన్నమాట. దాని లోపల నేమ్ అనేది ఏంటి పారామీటర్. మనం పారామీటర్స్ గురించి, ఆర్గ్యుమెంట్స్ గురించి ఆల్రెడీ అంతకుముందు నా వీడియోలో నేను చేశాను. ఒకసారి చూసుకోండి. నేమ్ అనేది ఇక్కడ నేమ్ ఈజ్ ఈక్వల్ ఎస్ఎస్టెక్ ల్యాబ్స్ అని చెప్పేసి నేను ఒక డిఫాల్ట్‌గా మనకు వాల్యూ ఇచ్చాం పారామీటర్‌కి. ఈ పారామీటర్‌కి మనం డిఫాల్ట్ వాల్యూ ఇచ్చామనమాట. దీనికి అసైన్ చేసామనమాట. దీని మనకేమంటంటే మనకి ఎప్పుడైతే ఈ ఫంక్షన్‌ని కాల్ చేసినప్పుడు ఆటోమేటిక్‌గా మనం ఇక్కడ పారామీటర్ బదులు ఇక్కడ పారామీటర్‌కి వచ్చినప్పుడు మనం ఆర్గ్యుమెంట్ కంపల్సరీ ఇయ్యాలనమాట. పారామీటర్ అంటే ఏంటి? ప్లేస్ హోల్డరు. ఆర్గ్యుమెంట్ అంటే ఏంటి? దాని యొక్క వాల్యూస్ అనమాట. రియల్ వాల్యూస్. కంపల్సరీ ఇవ్వాలి. మనం ఇవ్వకపోయినా సరే మనకేమవుతుందంటే ఇక్కడ ఒకవేళ ఫంక్షన్ నేమ్‌లో మనం ఆర్గ్యుమెంట్ ఇవ్వకపోతే ఏమైద్దంటే డిఫాల్ట్ పారామీటర్ మనం ఏమైతే వాల్యూ ఇచ్చామో ఆ వాల్యూ అనేది మనకి రిటర్న్ అనేది రావడం జరుగుతుందనమాట. ఇప్పుడు దీన్ని నేను రన్ చేస్తే మనకేమొచ్చింది? వెల్కమ్ ఎస్ఎస్టెక్ ల్యాబ్ వచ్చింది. వెల్కమ్ అనేది నేను ఇక్కడ టెక్స్ట్ ఇచ్చాను. ఇక్కడ నేమ్ కాల్ చేశాను. ఇక్కడ మనం ఆర్గ్యుమెంట్ ఏమి ఇయ్యలే ఇక్కడ. ఆర్గ్యుమెంట్ ఇవ్వకపోయినా సరే మనకి ఇక్కడ డిఫాల్ట్ మనం పారామీటర్ ఇచ్చాం. డిఫాల్ట్ వాల్యూ ఇచ్చాం కాబట్టి ఆ వాల్యూ అనేది మనకి ఇక్కడ రావడం జరిగిందనమాట. మనం ఎప్పుడు ఇస్తామంటే ఇది కొన్ని సార్లు మనం ఏంటంటే మనం ఆర్గ్యుమెంట్స్ అంటే ఇవ్వకపోయినా సరే ఆర్గ్యుమెంట్స్ అనేవి లేకపోయినా ఒక ఫ్యూచర్‌లో మనకి ఆర్గ్యుమెంట్స్ వస్తే ప్రెజెంట్ లేవనుకోండి. అలాంటప్పుడు ఒకవేళ మర్చిపోయినప్పుడు గానివ్వండి, ఇలాంటప్పుడు మనం ఏం చేస్తామంటే అన్‌డిఫైన్డ్ రాకుండా మనకి ఎర్రర్ అనేది రాకుండా మనకి ఈ యొక్క డిఫాల్ట్ పారామీటర్ అనేది ఇవ్వడం జరుగుతుంది. అయితే మనకి డిఫాల్ట్ పారామీటర్ ఇచ్చేసినా సరే మనం ఇక్కడ దాని తర్వాత మనము ఇక్కడ ఆర్గ్యుమెంట్ కూడా ఇచ్చాం. ఆర్గ్యుమెంట్ కూడా మనము ఇచ్చామనమాట. జావాస్క్రిప్ట్ అని చెప్పి నేను ఆర్గ్యుమెంట్ ఇచ్చాను. ఇప్పుడు ఇలాంటి పరిస్థితుల్లో మనకి ఏం రిటర్న్ చేస్తుంది చూసినట్టయితే మనకి ఏమవుతుంది? వెల్కమ్ జావాస్క్రిప్ట్ వచ్చింది. అంటే ఏంటి? మనకి డిఫాల్ట్ పారామీటర్ ఇక్కడ మనం ఆర్గ్యుమెంట్ ఏమి ఇవ్వకపోతే వాల్యూ అప్పుడు మాత్రమే డిఫాల్ట్ పారామీటర్ అనేది మనకి రావడం జరుగుతుంది. ఇక్కడ ఏమన్నా మనము ఆర్గ్యుమెంట్ ఇస్తే అప్పుడు ఏమవుద్దంటే ఆ డిఫాల్ట్ పారామీటర్‌ని ఇది ఓవర్‌రైడ్ చేస్తుందనమాట. దీని యొక్క ఈ మెయిన్ యూజ్ అనమాట ఇది. అందుకని చెప్పేసి డిఫాల్ట్ పారామీటర్ అనేది మనకి చాలా చాలా ఇంపార్టెంట్ కాన్సెప్ట్ అనమాట ఇది మన జావాస్క్రిప్ట్‌లో. ఎందుకంటే ఇలాంటివి మీరు ప్రాక్టీస్ చేస్తే ఏంటంటే మీకు జావాస్క్రిప్ట్ అనేది ఈజీగా అండర్‌స్టాండ్ అవ్వడానికి అవకాశం ఉంటుంది.